ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం సత్సంగంలో ఇంకొక మహానుభావుడి గురించి ఒక 2-3 భాగాల్లో చెప్పుకుందాము. ఆయనే ఖబర్దే. ఆయన్ను దాదాసాహెబ్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు బాబా గురించిన విషయాలు చాలా తెలుస్తాయి కదా. ఖబర్దే గారు కూడాను ఒక డైరీ రాయటం జరిగింది. ఆ ఖబర్దే గారు రాసిన డైరీ సాయి భక్తులందరికీ ఒక గొప్ప వరం అన్నమాట. ఎందుకంటే ఆయన బాబా దైనందిన కార్యక్రమము మరియు బాబా చూపిన కరుణ, దయ మొదలగు అంశాలను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించారన్నమాట. బాబా చెప్పిన కథలను యథాతథంగా ఆయన చెప్పారు. ఖబర్దే గారు సంస్కృత మరియు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారికి కుడి భుజంలాగా ఉన్నారు. ఆయన యొక్క ఆశయాలకు రూపకల్పన చేసి అవసరమైనప్పుడు తన న్యాయవాద వృత్తితో అందరికీ సహాయపడ్డారు. ఖబర్దే గారు బాబా గురించి విని షిరిడీ రావడం జరిగింది. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వము ఒక విప్లవకారుడిలాగా ముద్ర వేసి ఆయన్ని పట్టుకోవాలని చూస్తారు. కానీ షిరిడీలో బాబా రక్షణలో కొన్ని రోజులు ఆయన ఉంటారు కదా. మరి బాబా రక్షణలో ఉంటే ఎటువంటి హాని జరగదు మనకి. అట్లానే బాబా తన భక్తులను ఎట్లాంటి పరిస్థితుల నుంచి అయినా కానీ కాపాడుతూ ఉంటారు. సరే, ఖబర్దే గారి ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క కుటుంబ వివరాలు, ఆయన వృత్తి వివరాల గురించి కొంచెం తెలుసుకుందాం ఇప్పుడు. ఖబర్దే గారి పూర్తి పేరు గణేష్ శ్రీ కృష్ణ ఖబర్దే అన్నమాట. ఏంటి పూర్తి పేరు? గణేష్ శ్రీ కృష్ణ ఖబర్దే. ఆయన ఆగస్టు నెలలో 27వ తారీఖున 1854లో ఇంగ్రోలి అనే ఊరిలో జన్మించారనమాట. ఇది అప్పట్లో బేరార్ అనేటువంటి ఒక ప్రావిన్స్లో ఉందన్నమాట, ఒక ప్రదేశంలో. అది అంతకుముందు నిజాం రాజులు కూడా పరిపాలిస్తారు. తర్వాత కాలంలో మహారాష్ట్రలో కలుస్తుందన్నమాట. ఖబర్దే వినాయక చవితి రోజు జన్మించడం జరిగింది. అందుకే ఆయనకు గణేష్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆ శ్రీకృష్ణ అనేది వాళ్ళ తండ్రి గారి పేరు నుంచి వచ్చినటువంటి పేరు అన్నమాట. వాళ్ళ తండ్రి గారి పేరేంటి? శ్రీకృష్ణ నరహరి. అలా గణేష్ అనేదేమో వినాయక చవితి రోజు పుట్టినందుకు, శ్రీకృష్ణ అనేమో వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందనమాట. అట్లానే ఖబర్దే అనేది వాళ్ళ ఇంటి పేరు. ఖబర్దే గారికి వారి విద్యాభ్యాసము నాగపూరు మరియు అమరావతిలో జరిగిందనమాట. ఆయనకు మామూలు పాఠ్యాంశాల కన్నా కానీ వేరే వేరే పుస్తకాలు చదవటం చాలా ఆయనకి ఆసక్తిగా ఉండేదన్నమాట. ఆయనకు సంస్కృత భాష అంటే చాలా మక్కువ. అకోలా అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక పండితుడి దగ్గర ఖబర్దే గారు సంస్కృతం కూడా నేర్చుకున్నారు బాగా. అట్లానే ఆయనకి ఇంగ్లీష్లో కూడా మంచి పట్టు ఉందన్నమాట. ఆయన విలియమ్స్ వర్డ్స్వర్త్ అని చెప్పేసి మనము ఇంగ్లీష్ భాషలో మంచి కవులైనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ మనవడైనటువంటి వర్డ్స్వర్త్ ఇంకొక ఆయన దగ్గర ఈయన ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. అలానే ఆయన ఎల్ఫిన్స్టన్ కాలేజీలో కొన్నాళ్ళు జూనియర్ టీచర్గా పనిచేసి తర్వాత సీనియర్ టీచర్గా పనిచేస్తారు. 1884లో లా డిగ్రీ చదువుకొని డిగ్రీ సంపాదిస్తారు. ఈపాటికే ఆయనకి పెళ్ళి అవటం కూడా జరుగుతుందన్నమాట. ఆమె భార్య పేరు లక్ష్మీబాయి ఖబర్దే.
సరే, లా డిగ్రీ సంపాదించిన తర్వాత క్రిమినల్ లాలో మంచి ప్రావీణ్యం సంపాదించి చాలా మంచి ప్రాక్టీస్తో ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదించుకుంటారు. కపర్దే ఆదాయం వాళ్ళు చెప్పడం ఎట్లా చెప్పారంటే, కపర్దే ఆదాయం ఆ రోజుల్లోనే దాదాపు సంవత్సరానికి ₹1,00,000 ఉండేది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ వీళ్ళ నుంచి ఆదాయ పన్ను కూడా చేయలేదని చెప్పి ఒకచోట రాయటం జరిగింది. అంటే ఈ ఆదాయం పన్ను కట్టకుండా ఉంటే ₹1,00,000 అనేది ఆ రోజుల్లో ఎంత డబ్బో మనం ఊహించాల్సిన పని లేదు. కపర్దే గారికి 3 కుమారులు ఉన్నారు. వారికి డైరీ రాయటం చాలా ఇష్టం. ఆయన రాసినటువంటి డైరీలను నేషనల్ ఆర్కైవ్స్లో కూడా ఉంచటం జరిగింది. ఈ డైరీల గురించి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం మనం. బాబా ఆయనను దాదాసాహెబ్ సర్కారు అనే పేర్లతో పిలిచేవాళ్ళు అనమాట. ఆయన శ్రీమతి లక్ష్మీబాయి కూడాను మంచి సంస్కారంతో తన ధర్మాన్ని నిర్వర్తించేది. ఆమె కూడా బాబాను సేవించటం జరిగింది. ఆమె పెద్దగా చదువుకోపోయినా మంచి సదాచార సంపన్నురాలు. ఆమెకు రామాయణ మహాభారతాలు మరియు అందరి కీర్తనాకారుల గురించి, పాండవ ప్రతాపము మరియు శివలీలామృతము అనే గ్రంథాలపై ఆమెకు మంచి అవగాహన ఉందన్నమాట. అప్పట్లో కపర్దే గారి ఇల్లు చాలామందితో కలకళ్ళాడుతూ ఉండేది. దాదాపు ఇంట్లో 50 మంది దాకా మనుషులు ఉండేవారని చెప్పి రాయటం జరిగింది. కపర్దే గారికి 3 పుత్రులు. సరే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి భార్యలు, పిల్లలు, ఇంకొక వేరే 3 కుటుంబాలు కలిసి ఉండేవి. 12 నుంచి 15 దాకా చదువుకునే పేద విద్యార్థులు వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటా ఉండేవాళ్ళు. 2 వంటవాళ్ళు, వారి కుటుంబాలు, 2 గుమాస్తాలు, తర్వాత గుర్రాల దగ్గర ఒక 2 మంచి గుర్రాలు ఉండేవి అన్నమాట. ఆ గుర్రాల దగ్గర పనిచేసే పనివాళ్ళు, 2 ఎద్దుల బండ్లు నడిపేవాళ్ళు, ఇలా ఎంతోమంది ఆ ఇంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు 3 అతిథులకు తక్కువ లేకుండా ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉండేదన్నమాట. మరి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత శ్రీమతి కపర్దే గారి పైన ఉంటుంది కదా. ఆమె ఎవరి మధ్య భేదం లేకుండా అందరినీ ప్రేమతో చూసుకునేవారు. ఇంతమంది పనివాళ్ళు ఉన్నా ఆమె స్వయంగా వంట చేసి పిల్లలందరికీ తినిపించేవాళ్ళు అన్నమాట. ఆమె గురించిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మచ్చుకి మనము ఒక విషయాన్ని చెప్పుకుందాము. ఒకసారి తమ ఇంట్లో చదువుకునే నీల్కరి అనే విద్యార్థికి ఒక కురుపు వచ్చి బాగా జ్వరం వస్తుందన్నమాట. ఆ కుర్రవాడికి ఆసుపత్రిలో ఉండి సేవ చేసిన విధానము ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని చాటి చెప్తుంది. ఆ కుర్రవాడు ఈ విధంగా చెప్పాడు: లక్ష్మీబాయి అమ్మగారు చేసిన సేవ మా అమ్మ కూడా చేయగలిగేది కాదు. ఆమె లేకపోతే నేను చనిపోయి ఉండేవాడిని అని ఆ నీల్కరి అనేటువంటి విద్యార్థి చెప్పటం జరిగింది. ఆమె ఎవరికి లేదనకుండా ఇచ్చేవారు. కపర్దేకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. పెళ్ళి అయిన తర్వాత ఆయన లా చదవటం జరిగిందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. కపర్దే తండ్రి గారేమో ఆయన కష్టపడి పైకొచ్చి తర్వాత తహసీల్దార్గా కూడా పనిచేయటం జరిగింది. ఇలా వారి కుటుంబము ఎంతో ధనవంతులైన సంస్కారాన్ని మాత్రం ఎన్నడూ వాళ్ళు వీడలేదన్నమాట. ఆ సంస్కారం అనేది వాళ్ళ రక్తంలో జీర్ణించుకుపోయి ఉంది. సరే, ఇప్పుడు మనము కపర్దే గారి స్వాతంత్ర్య పోరాట విషయాలు, ఆయన ఎట్లా పాల్గొన్నారు దాంట్లో అనే విషయాలను మనం చూద్దాం. ఇప్పుడు కపర్దే గారు చాలా మంచి వక్త. ఆయన చెప్తుంటే అందరూ మోహముగ్ధులై వింటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆయనకు తిలక్ గారి సిద్ధాంతాలు బాగా నచ్చినాయి. వీరు చాలా మంచి మిత్రులై కపర్దే గారు బాలగంగాధర్ తిలక్ గారికి ముఖ్యమైన అనుచరుడుగా ఉన్నారన్నమాట. దాదాపు కుడిభుజంగా ఉన్నారు. జూన్ 24వ తేదీన 1908లో తిలక్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఆయనకు ప్రజలను రెచ్చగొట్టినందుకు గాను
6 సంవత్సరాల శిక్ష విధించడం జరుగుతుంది. అప్పుడు కపర్దే గారు లండన్ వెళ్ళటం జరుగుతుంది ఈ విషయం మీద. అక్కడికి వెళ్ళి ప్రీవీ కౌన్సిల్లో అప్పీల్ చేయటం జరుగుతుంది. కానీ అక్కడంతా ఆయనకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి అన్నమాట. అలా ఆయన ఒకసారి లండన్లో 2 సంవత్సరాల పాటు ఉండాల్సి వస్తుంది. దాదాపు ఆయన సొంత డబ్బు ఖర్చు చేసి అప్పట్లోనే 2 లక్షల రూపాయల పైన ఆయన ఈ పని పట్ల ఆయన దాని గురించి ఆయన ఆ డబ్బునంతా ఖర్చు పెట్టడం జరిగింది. జాతీయ కాంగ్రెస్లో ముఖ్యులైనటువంటి లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్, అట్లానే మనం బాలగంగాధర్ తిలక్ గారి గురించి కూడా చెప్పుకున్నాము. అటువంటి ప్రముఖులతో ఆయన కలిసి తిరగటం జరిగింది. పోరాటాన్ని చాలా గుప్తంగా బ్రిటిష్ ప్రభుత్వంకి తెలియకుండా సమాచారాలు అటు ఇటు చేరేటట్లు చేసేవాళ్ళు అన్నమాట. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా 1919 నుంచి 20 వరకు ఆయన లండన్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ తిలక్ గారు నడిపినటువంటి స్వాతంత్ర పోరాటానికి కపర్దే గారు సూత్రధారులు అయ్యారన్నమాట. ఇప్పుడు మనము సాయితో కపర్దే మొదటి కలయిక ఎలా జరిగింది అన్న విషయాన్ని గురించి చెప్పుకుందాం. అసలు ఎందుకు ఆయన కలవాల్సి వచ్చింది? దాదాసాహెబ్ కపర్దే గారు మొత్తం 5 సార్లు షిరిడీకి రావటం జరిగింది. మొట్టమొదటి కలయిక డిసెంబర్ 5వ తేదీన 1910లో జరిగింది. ఆయన అప్పుడు వచ్చినప్పుడు 7 రోజుల పాటు షిరిడీలో ఉంటారన్నమాట. ఈ కలయిక గురించి ఆయన తన డైరీలో ఈ విధంగా రాసుకున్నారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. కపర్దే గారు పూనాకు వెళ్ళి బొంబాయికి వచ్చి తన పెద్ద కుమారుడైన బాలకృష్ణతో కలిసి డిసెంబర్ 5, 1910న మొట్టమొదటిగా షిరిడీలో కాలు పెట్టారు. వారిని సాతేవాడలో ఉంచి శ్యామ అతిథి మర్యాదలు చేస్తారన్నమాట. అదే సమయంలో తాత్యాసాహెబ్ నూల్కర్ గారి కుటుంబము మరియు బాబాసాహెబ్ సహస్రేబుద్దే గారి కుటుంబము వాడాలో ఉంటారన్నమాట. వెంటనే అందరూ కలిసి బాబాను దర్శించేందుకు మసీదుకు వెళ్తారు. బాబాకు నమస్కరించి వారు తెచ్చిన పండ్లను బాబాకు సమర్పిస్తారు. బాబా వారి దగ్గర నుంచి కొంత దక్షిణ అడిగి తీసుకుంటారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు: 2 సంవత్సరాలకు వరకు నాకు బాగుండలేదు. నేను బార్లీ మరియు మంచినీరు మాత్రమే తీసుకున్నాను. ఈ కాలు మీద పుండు ఉంది. అది ఒక చిన్న తీగపాము ద్వారా వచ్చింది. దాన్ని తీయటానికి ప్రయత్నించినప్పుడు కొంచెం తెగి లోపల ఉండిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది. అది నా సొంత ఊరికి వెళ్ళిందాకా ఉంటుంది. నేను నన్ను లెక్క చేయకుండా అందరి కోసం శ్రమిస్తున్నాను, కానీ అందరూ నాకు బాగా కష్టం కలిగిస్తున్నారు అని చెప్పి అందరినీ ఆ రోజుకి వెళ్ళమన్నారు. ఇట్లా బాబా కొన్ని చెప్పాలనుకున్న వాటిని ఒక చిన్న కథల రూపంలో వేరే రకంగా, వాటిని ఇంగ్లీష్లో పారబుల్స్ అంటారు, ఆ పారబుల్స్ మాదిరిగా బాబా చెప్పటం జరిగిందనమాట చాలా వరకు. వాటిని ఆయన కపర్దే గారు ఉన్నదున్నట్టుగా ఆయన కూడా రాశారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఒక చిన్న తీగపాము కాల్లోకి వచ్చిందనమాట. కాల్లో ఉంటే దాన్ని కొంచెం తెగి లోపల ఉండిపోయింది అని చెప్తున్నారు. అందరి కోసం శ్రమించాను నేను, నేను ఈ శరీరాన్ని లెక్క చేయకుండా అందరి కోసం శ్రమిస్తున్నాను, కానీ అందరూ నాకు బాగా కష్టం కలిగిస్తున్నారు అని చెప్పి బాబా అన్నారు కదా. దీని అర్థం ఏమిటంటే బాబా అందరినీ ఆధ్యాత్మిక పదంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ అందరూ వ్యావహారిక దృష్టితో ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల కోసం పరిగెడుతూ ఉన్నారన్నమాట. అట్లా వాళ్ళని అట్లా చూసినప్పుడు బాబాకి చాలా కష్టం కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారన్నమాట. సరే, ఇలా కపర్దే గారు డిసెంబర్ 5న 1910లో జరిగిన సంఘటనలను తన డైరీలో రాసుకున్నారన్నమాట.
కపర్దే గారి డైరీ చదివితే మనము నిజంగా సాయి సన్నిధిలో ఉన్న భావన కలుగుతుంది. ఆయన సాయి మాటలను, ఆయన వ్యవహరించిన తీరును యథాతథంగా రాశారు. బాబా చెప్పిన కథలను చెప్పినట్లుగానే రాయటం జరిగింది. బాబా మాటలు, నవ్వు, కరుణ, దయ మరియు ఆయన కన్నుల్లో నుంచి వచ్చేటువంటి ఆ దృష్టిపాత శక్తి మొదలగు అంశాలను మనకు కళ్ళకు కట్టినట్లుగా ఆయన డైరీల్లో చూపించారన్నమాట. ఆయన 1894 నుంచి 1938 వరకు దాదాపు 45 డైరీల పైన రాయటం జరిగిందని చెప్పారు. ఇవన్నీ భారత ప్రభుత్వము నేషనల్ ఆర్కైవ్స్లో జాగ్రత్తగా భద్రపరిచిందనమాట. కపర్దే గారు డిసెంబర్ 5, 1910 నుంచి డిసెంబర్ 12 వరకు షిరిడీలో ఉన్నారు. అంటే 7 రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత బాబా నుంచి అనుమతి తీసుకొని ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆ 7 రోజుల్లో బాబా చాలా విషయాలు మాట్లాడారు. కానీ మనము ఒకదాన్ని రెండింటిని పరిశీలిద్దాము. ఇంతకుముందు ఆయన ఆ తీగపాము గురించి చెప్పారు కదా, అట్లానే ఇంకొక విషయాన్ని కూడా మనం బాబా ఏం చెప్పారో చూద్దాం. నేను ఇక్కడ 1000 ఏళ్ల క్రితమే ఉన్నాను. ఈ ప్రపంచం వింతైనది. అందరూ నా వాళ్లే, అందరూ నాకు సమానమే. కానీ కొందరు దొంగలయ్యారు. వాళ్లను నేనేం చేయగలను? చావుకు దగ్గరగా ఉన్నవాళ్ళు అవతలి వాళ్లను చంపాలనే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళు నన్ను చాలా బాధ పెడుతున్నారు. కానీ నేనేమీ అనను, మౌనం వహిస్తాను అని ఇట్లా బాబా చెప్పటం జరిగిందనమాట. ఇంకా ఏం చెప్పారంటే బాబా, భగవంతుడు గొప్పవాడు. ఆయనకు పనిచేసే అధికారులు అంతటా ఉన్నారు. వాళ్ళు చాలా శక్తిమంతులు. ఎవరికి వారు వారికున్న దాంతో తృప్తి పడాలి. భగవంతుడు ఆ స్థితిని వాళ్ళకు కల్పించటం జరిగింది. నేను చాలా శక్తిమంతుడిని. నేను 8,000 నుంచి 10,000 సంవత్సరముల క్రితమే ఇక్కడ ఉన్నాను అని బాబా తన ప్రసంగాన్ని ఆపారన్నమాట. అలానే కపర్దే గారు బాబా చూపిన కరుణ, ప్రేమ, ఆప్యాయత గురించి ఇలా రాశారు. డిసెంబర్ 9న 1910లో ఆయన ఇంటికి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. సాయి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. కపర్దే కొడుకు సాయిని వెళ్ళటానికి అనుమతి కోరాడు. అప్పుడు సాయి నిజంగా వెళ్ళాలా అని అంటారు. అప్పుడు కపర్దే మీరు అనుమతి ఇస్తేనే అని చెప్పి సమాధానం చెప్తారు. నువ్వు రేపు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళు అంటారు. అంటే వెళ్ళొద్దు అని. ఇది నీ ఇల్లే, ఈ వాడా కూడా మనదే. నేను ఇక్కడ ఉండగా ఎవరైనా ఎందుకు భయపడాలి? ఇది నీ ప్రదేశంగా భావించి ఉండు అని ఆప్యాయంగా చెప్తారనమాట. తర్వాత తన కొడుకుకి సాయిని అలా ఎప్పుడూ అడగవద్దని, ఆయన సర్వం తెలిసిన ఆయనని, ఆయనకు అన్నీ తెలుసు, మనము ఆయన ఆజ్ఞ పాటించడమే మనకు మంచిది అని చెప్పి తన కొడుక్కి చెప్తారనమాట. ఇలా కపర్దే గారు మొదటి కలయిక జరిగింది. ఆయన డైరీ ద్వారా మనకు ఎన్నో విషయాలను తెలియజేశారు. మరలా వచ్చే సత్సంగంలో మనము మరికొన్ని విషయాలను కపర్దే గారి గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు ఈ సత్సంగాన్ని మనం సశేషం చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.